గొడవలా ఛాన్సేలే. ప్రిన్సిపాల్ పరమాత్మ, పరమ స్ట్రిక్ట్. గొడవలంటే గిట్టదో, ప్రాంతాలంటే పడదో. తెలుగైనా తమిళైనా కాలేజీ బయటే. ఒక్కసారి క్యాంపస్ లో అడుగు పెడితే అందరూ ఒకేలా ఉండాలా, ఆయనకి నచ్చినట్టు నడుచుకోవాలా. కాలేజీలో ఎవ్వరు చదవాలన్నా హాస్టల్లో ఉండాల్సిందే, కలిసి ఉండాల్సిందే. వాడు తడగడేవో చూసుకో ముందు. రేఖ, వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. 1 వీక్ సస్పెండ్ చేయి. సార్ మేము వైఫై ఇచ్చుకున్నావా? అదంతా నాకు తెలియదు. నీ చేత్తో వాడి చేతిని కొట్టావు అంటే మీ ఇద్దరు కొట్టుకున్నారు. గెట్ అవుట్ ఆఫ్ మై కాంపౌండ్. కమాన్ రేఖ. నేను రాత్రి టీవీలో భాష సినిమా చూశాను రా. ఎంత చేసినా తెలుగులో చేసినంత తీస్తా ఆయన తమిళ్లో చేయలేకపోయి. ఏదన్నా రజనీకాంత్ గారికి తెలుగు అంటే కొద్దిగా మామగారు ఎక్కువ. నీ మాటలు ఏంటంటే రజనీకాంత్ కూడా రీజనల్ ఫీలింగ్ వచ్చుద్రా. రేఖ, వీళ్ళని 1 వీక్ కాదు 1 మంత్ ఈ రేడియస్ లో కనిపించకుండా డీబార్ చేయి. ఇలాంటి హైదరాబాద్ లో ఉంటే దుప్పటేసి కొట్టేవాడిని. నీలాంటి వాళ్ళ కోసమే ఆయన అర్ధరాత్రి కూడా తలుపులు తెరిచే పడుకుంటాడు. బెటాలియన్ ఫోర్స్, సామ్రే దుష్మన్, ఏక్ గోలీ ఏక్ దుష్మన్. అంటే మా కాలేజీలో గొడవలు జరగవా? ఏంది స్వామి, నువ్వు కాలేజీలో చదువుకోవడానికి వచ్చినావా లేదా గొడవలు పెట్టుకుని గొడ్డలు చించుకునేదానికి వచ్చినావా? చెప్పు భయ్యా. ఈనేటట్లేవు నువ్వా. ఆ నల్ల సినిగర్ సెట్లో నెలకోసారి జరుగుతాయిలే. నల్ల సీనా? ఆడేవాడు? ఈ కాలేజీ క్యాంటీన్ ఓనర్. అన్అఫీషియల్ గా కాలేజీ వెనకాల ఉన్న షెడ్ లో డబ్బులు తీసుకుని తెలుగు తమిళ బ్యాచ్లకు ఫైట్లు పెడతా ఉంటాడు. గెలిచినోడు నెలంతా కింగ్లా బతుకుతాడు, ఓడిపోయినోడు వాళ్ళ ముందు తల దించుకుని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు పోసుకోండి. ఈ రోజు ఫస్ట్ తారీఖు కదా స్వామి, ఈ పూట ఫైట్ ఉంటది. అయితే అక్కడికే పోనీ భయ్యా. అనుకున్నా. యో స్వామి, నువ్వు ఎట్టా కాలేజీని కెలికేసేలా ఉండాలి గానీ, ఇద్దో నా కార్డు, ఏదైనా అవసరం పడితే ఫోన్ చేయి. ఒరే పొలకేసే, వా ఇడ్లీలు తిన్నావు, బకెట్ సాంబార్ తాగినావు, జల్లికట్లో ఆమోదు మేపినట్టు మేపాం కదరా. 2 దెబ్బల కింద పడిపోతే ఎట్రా? జల్లి కొట్టు, మన పొలం నిలబెట్టు. ఆ లేస్ కొట్టం మనం లుంగిరి కట్టడం జరిగే పని కాదు గానే, ఈ నెల కూడా తెలుగుల ముందు తలదించుకుని బతికేద్దాం. రే, ఆ లుంగిలు తీసి లోపల పెట్టండి. ఈసారి కొంచెం ఫ్రెష్ గా ఉన్న పంపించండి అమ్మా. జెంట్స్ అయితే బెటర్ అమ్మా. ఏం కావాలి? పప్పా కూల్ డ్రింక్? గేమ్ లో పార్టిసిపేషన్ కావాలి. 500 అవుద్ది. కూర్చోండి కూర్చోండి, సత్య తరపున పార్టిసిపెంట్ వచ్చాడు.
భాగ్యలక్ష్మి. ఇది ఎవడో నాకంటే తెలగొన్నాడు. ఒక 2 ఎక్స్ట్రా పీకు. ఓ ఓ ఓ ఓ ఓ ఆహా, భలే ఉన్నారు చూడ్డానికి అందరా. వెళ్ళు. ఈ పిచ్ లో ఆడడం ఇదే ఫస్ట్ టైం భయ్యా. నేను కొడతాననే కాన్ఫిడెన్స్ లేదు కానీ కనీసం 4 దెబ్బలు తినేసి వెళ్ళిపోతా. దా. వాడు కొడితే ఎంజాయ్ చేస్తావా, నేను కొట్టిన ఎంజాయ్ చేస్తావా? దీనికి ఎవడు కొట్టినా హ్యాపీయే. షో. రే బచ్చా, అక్కడ ఎవడో కొడుతున్నాడు రా. అందుకే కదరా ఏడుకొచ్చేసిన. ఒరే కొట్టేది వాళ్ళోండి రా. ఏం మాడుతాండవరా? ఒరే నువ్వు ఇటు లేట్ చేసి వాడు వెళ్ళిపోతాడు రా. వాడు ఎవడే ఇచ్చాడు ఒరే పిచ్చి పులక, ఓ లోన్ అట్ట కొట్టాడంటే వాడు ఖచ్చితంగా మాట్లాడాడు కదరా. ఎనిమిది, 9, 10, 11. యో ఎవరు నువ్వా? యో సార్ నిన్నే, ఎవరు నువ్వా? న్యూ జాయినింగ్ రా. ఓహో అట్టనా? అయితే నువ్వు ఉండాల్సింది ఈడ కాదు, ప్రిన్సిపాల్ ముందు. సిటీ నుంచి వచ్చావు, అక్కడ అందరూ బాగానే చదువుతారు కదా, మరి అక్కడ వదిలేసి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? నా ప్రాబ్లం కూడా అదే సార్. అక్కడ అందరూ బాగా చదువుతారు, నాకు అక్కడ ఎవరు తోడలేరు సార్. అది ఇక్కడైతే వీళ్ళు చదవరు, నేను చదవను. కలిసిమెలిసి బతికేస్తాను సార్. నువ్వు వెళ్ళి హాస్టల్లో జాయిన్ అవ్వు. ఓకే సార్. వీడిని కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టు. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను సార్. బ్రో ఇదే మన హాస్టల్. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళనే మన ప్రిన్సిపల్ అంటూ ఉంటాడు. అతను మటుకు ఏడే ఉండిపోయాడు. ఏంద్రా మీ రూమ్ లో ఉండేదే? తిన్నాక తప్ప దేనికి పనికిరారో. బ్రో నువ్వు వాడ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు ఏడు ఉండాలా, నా రూమ్ లో ఉండాలి. అదా అమ్మాయిల్ని మరి ఆకర్షించడం ఉదయం లేచి స్నానం చేయాలి రోజు నా. అవ్వా ఈడు కింద ఉండాలా, నువ్వు పైన ఉండాలా. ఎవడైనా మనల్ని టచ్ చేయాలంటే భయపడాలా. ఆ పిల్లాడెవడో తెలుసుకున్నావప్పా. మన కాలేజీ కొత్తగా వచ్చిండట. తెలియకటు పక్కకు పోయినా తెలివిగా తప్పించుకున్నాడని ఆటో బోసుగడి చెప్పిండు. సరే పోండి. పంటేం వేయమంటారయ్యా? బుడే వేసినారో మొక్కజొన్నయ్యా. వాళ్ళకి మనం ఎక్కడ తగ్గకూడదు. మొక్కజొన్న వేసేయండి. ఉంటా స్వామి. అంతమందిని పరిగెత్తించినాడంటే కోడి మీద ఒక్కన్నేయాల్సిందే. Good evening, sir. గుడ్ ఈవినింగ్. I will study, sir. గుడ్ బాయ్. ఏంటి బ్రో ఈ హాస్టల్ ఎంత సైలెంట్ గా ఉంది? ఎవడేం కొట్టుకోడా?
రూముల్లో బాత్రూంలో తప్ప మిగతా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఫిట్ చేసి ఉండలా అందుకే మేమంతా నెల రోజులకోసారి ఆ షెడ్ లో పడి కొట్టు సచ్చేది ఇంకో నెల వెయిట్ చేయాలా మా బాబు నన్ను ఇలా బుక్ చేసినందుకు. బ్రో నీ ఫేవరెట్ హీరో ఎవరైంది? రజనీకాంత్ బ్రో, రోబోట్ 10 times చూసా. ఆడి ఫేవరెట్ హీరో రజనీకాంత్ అని చెప్పట్లే ముట్టాల్. ఇంకేంది డౌట్? ఒరే మచ్చి, వాడు తెలుగు చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు మచ్చి. అది అడుగు అడుగు. ఏంద్రా ఈ డౌట్? అడుగు. బ్రో నువ్వు తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతుండావా? నాకు 4 languages వచ్చు బ్రో. ఇట్రారా. వాడికి 4 లాంగ్వేజ్ వచ్చాను చంపుతున్నావు. ఏదో తంతుందే. అది కాదు మచ్చి, అది కాదు కానీ ఆను ఎంత అందంగా అన్నావా? మీరు ఆంధ్రానా? ఏంట్రా మీ గోలా? నాది ఆంధ్ర కాదు, అయితే ఇక్కడ ఉండకూడదా? నువ్వుంట్రా సామె. ఇన్నాళ్ళు ఫైటింగ్ లో ఓడిపోతూ వాళ్ళ ముందు తలదించుకు బతికాము. వాళ్ళు ఎదురొస్తే తప్పుకున్నామో, తిడితే పడ్డాము. అంతెందుకు ఈ కాలేజీలో అమ్మాయిలకి కాళ్ళుండాయని తెలుసు గాని ముఖం ఉందని మాకేడ తెలుసు? మళ్ళీ ఇన్నాళ్లకు నీ వల్ల మాకు తలెత్తుకునే అవకాశం వచ్చింది. ఏంగా రేపటి నుంచే మొదలైందిరా. బ్రో ఇప్పుడే వస్తాను. రేయ్ మనం కాలేజీలో కాలు రగరేసి కలర్స్ ను చూసి చాలా రోజులైంది. తెలుగు తమిళ అని తేడాలే, అది అమ్మాయి అయితే చాలు. మచ్చా నీకు జూనియర్స్ నాకు సీనియర్స్. ఓకే ఏ రోజీ, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా? కాలేజ్ లో ఇంతమంది ఉంటే నాతోనే ఎందుకు ఫ్రెండ్షిప్? బాగుండవు నాతో ఎందుకు చేస్తారు చెప్పు? సచ్చినోడా. ప్రిన్సిపల్ లేడుగా? యు ఆర్ సో హాట్ బేబీ. 102 ఫీవర్ ఎదవా. హాట్ గా లేకుండా ఎలా ఉంటా? సుజీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందావా? రే నువ్వు 3rd ఇయర్, నేను 4th ఇయర్ రా. పోనీ నెక్స్ట్ ఇయర్ చేసుకో, అప్పుడు నేను కూడా 4th ఇయరే కదా. ఏమైందిరా? సుజీ చప్పట్లు కొట్టిందిరా. అయితే పొరపాటున మొహం మధ్యలోకి వెళ్ళిపోయింది. అవును కదా. హాయ్, దిస్ ఈస్ పర్సంటేజ్ ఎంత? పర్సన్. బ్యాక్లాగ్స్ ఎన్ని? నిన్నే బ్యాక్లాగ్స్ ఎన్ని? 3. నీ నోరు అబద్ధం చెప్పినా నీ చైన్ నిజం చెప్తుంది. ఏ క్లాస్? 3rd year CSE. ఓహో నా క్లాసే. సిలబస్ ఎక్కడి వరకు అయిందో తెలుసా? ల్యాబ్స్ ఎక్కడి వరకు అయ్యాయో తెలుసా? అసలు ఇప్పుడు ఏ క్లాసో తెలుసా? కనీసం క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో తెలుసా? మరేం తెలుసు? అమ్మాయికి హాయ్ చెప్పడమా? క్లాస్కి వెళ్ళు. ఇదేనా? హా పో. ఏమైంది? గుడ్ మార్నింగ్. లారీ లైట్లు పడగానే చెంబులు పట్టుకొని లేచినట్టుగా టక్కును బలి లేస్తారా? కూర్చోండి. ఇంజనీరింగ్ చేస్తున్న అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, లాస్ట్ సెమిస్టర్ టాపర్ కార్తీక. యు ఆర్ బిగ్ హ్యాండ్స్. ఆపండి. ఏంటమ్మా అంత కాన్ఫిడెంట్ గా నుంచున్నావు? నువ్వు 4 సబ్జెక్టులు తప్పావు, 2 జస్ట్ పాస్. ఇంకా బ్యాక్లాగ్ లిస్ట్ లో 16 బ్యాలెన్స్ ఉన్నాయి సబ్జెక్టులు. హౌ డేర్ యూ? మీరే కదా సార్ కార్తీక అన్నారు. నేను పిలిచింది ఎం కార్తీక, నువ్వు ఎల్ కార్తీక. కూర్చో. ఎం కార్తీక, యూ హర్ బిగ్ హ్యాండ్స్. 16? కనీసం నావైతే చేతితో చూపించచ్చు, నీ చూపించాలనుకో కాళ్ళు కూడా పైకెట్టాడు. జస్ట్ షట్ అప్. ఓకే. అబ్బో ఇంగ్లీషు ఏదో సార్ మాట్లాడు. ఎంత బిల్డప్ ఇచ్చావే. అరే ఎవడ్రా వాడు నవ్వి నవ్వి పోయేలా ఉన్నాడు? హరి అని కొత్త పిల్లగాడు సార్. ఏ నుంచో బాగోదు. ట్రాన్స్ఫర్ మీద వచ్చావా? లేదు సార్, బస్ మీద వచ్చాను.
వరస్ట్ జోకురా, వెరీ వెరీ వరస్ట్ జోకు. క్లాస్ మొత్తం సైలెంట్ గా ఉంటే నీకెందుకు వెకిలితాను? సారీ సార్. బాబు నీ పర్సెంటేజ్ ఎంత? 91% సార్. 91. అవును సార్. ఇంటర్నల్ టెస్టా సెమిస్టర్ టెస్టా? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్.